వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మష్రూమ్తో పలావ్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి. నేను ఒక గ్లాస్ బియ్యంతో చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వేడెక్కనివ్వాలండి. ఆయిల్ వేడెక్కింది. 4 లవంగాలు, 4 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 టీ స్పూను షా జీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకుని కొంచెంసేపు వేయించుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని అలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. మూడు పచ్చిమిర్చి మధ్యలో ఒక నాట్లు పెట్టి వేసాను. కొద్దిగా పుదీనా, కొత్తిమీర కొద్దిగా, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చిన్నది టమాటా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది కొంచెం మెత్తపడనివ్వాలండి. మష్రూమ్ మనం వేసుకునే ముందు కట్ చేసుకుంటే నలబడకుండా ఉంటాయి ముక్కలు. ఇప్పుడు మష్రూమ్స్ ఇందులో వేసేసుకుందాం. కొద్దిగా పసుపు మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇదంతా ఒకసారి బాగా వేయించుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, అర గ్లాసు పెరుగు వేస్తున్నానండి. నేను 1 గ్లాసు రైస్ తీసుకున్నాను, 1.5 గ్లాసు పడుతుంది వాటర్. అందుకని అర గ్లాసు పెరుగు వేస్తున్నాను, 1 గ్లాసు వాటర్ వేస్తాను. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడు కొంచెం మగ్గింది ఇది. 1 గ్లాసు వాటర్ పోస్తున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని మరగనివ్వాలండి. హైలో పెట్టుకుని మరిగింది. బాస్మతి రైస్ తీసుకున్నానండి, అరగంట నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఆ రైస్ని వాటర్లో వేసేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు సగం ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని రైస్ అంతా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మష్రూమ్ పలావ్ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.